నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు స్వామివారు వైకుంఠంలో ఉండడం కన్నా భక్తుల కోరికల మేరకు భక్తులని అనుగ్రహించడం కొరకు స్వామి మన తిరుమలలోనే కొలువై ఉన్నారు, మన భక్తులందరినీ దృష్టిలో పెట్టుకోనని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సేవలు చేస్తున్నారు అని అంటే అది ఎంతటి మహద్భాగ్యమో ఎంతటి పుణ్యమో అసలు మనం చెప్పక్కర్లేదు. అలా కొన్ని వంశాల వారు, కొన్ని తరాల వారు, కొంతమంది కుటుంబీకులు స్వామివారి సేవలో ఇప్పటికీ నిమగ్నమైపోయి తరతరాలుగా అవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి వాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది స్వామివారికి సంబంధించిన కీర్తనలు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే అన్నమాచార్యుల వారు గుర్తొస్తూ ఉంటారు. అయితే శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య వంశస్థులు వంశపారంపర్యంగా కొన్ని సేవలు స్వామివారికి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అన్నమాచార్య వంశస్థులకు సంబంధించిన వారే మన ముందరున్నారు. వారే శ్రీమాన్ శ్రీ తాళ్లపాక స్వామి. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు అన్నమయ్య కీర్తనల గురించి, వారు ప్రస్తుతం స్వామివారికి ఎలాంటి సేవలు చేస్తున్నారు అలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ స్వామిజీ. నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. స్వామి, కీర్తనలు అనే ఒక పదం కనుక వింటే, స్వామికి సంబంధించిన కీర్తనలు వింటే గుర్తొచ్చేది శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అయితే అసలు ఎందుకు ఈ అనుబంధం ఏంటి స్వామివారికి, శ్రీవారికి, అన్నమాచార్యుల వారికి అనుబంధం ఏంటో ముందుగా దాని గురించి సెలవివ్వండి. అమ్మా, పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఎంతోమంది భక్తులు ఆది మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడు వారి నుంచి వైకుంఠం నుంచి ఈ పృథ్వీకి, ఈ వైకుంఠానికి వచ్చినటువంటి శ్రీనివాసులు. వీరి మీద అన్నమాచార్యులు, తిరుమల నంబి, అనంతాల్వారు, పెరుగొండ వెంగమాంబ వంశస్థులు స్వామి దగ్గర ఎన్నో కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క విశేషమైనటువంటి విశిష్టతని స్వామివారు ఎంచుకున్నారు. ఒకరిని పుష్ప కైంకర్యం, ఒకరిది తీర్థ కైంకర్యం, ఒకరిది హారతి కైంకర్యం, అన్నమాచార్యది సంకీర్తన కైంకర్యం. భగవంతుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనే దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యులు. అసలు అంటే అన్నమాచార్యుల స్వామివారు యవ్వన దశలోనే తిరుమలకి దర్శనానికి రావటము, అక్కడే స్వామి ఆయనని ఒక ఆత్మకవిగా ఆయన కీర్తనల కోసం స్వామివారిని ఎంచుకోవటము, ఇదంతా నేను విన్న దాంట్లో ఒక విషయం గురుగారు. అసలు ఎలా మొదలైంది అన్నమాచార్యుల గారి ఈ ప్రస్థానం అంతా స్వామివారితో మమైకమై? నారాయణసురి లక్కమాంబ అనే దంపతులకు అన్నమాచార్యులు తాళ్లపాక గ్రామం, రాజంపేట, కడప డిస్టిక్ అమ్మ, కడప జిల్లా, రాజంపేట తాలూకా, తాళ్లపాక గ్రామంలో అన్నమాచార్యులు 1408 1408లో జన్మించి 1503లో పరమపదించినారు. వారు చిన్నతనం నుంచి చెన్నకేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిగారు ఏది చూపిస్తే ప్రసాదమో దేవుడికి నివేదన చేశాను నాయన అంటే ఆ ప్రసాదమే తిని పెరిగినటువంటి అన్నమాచార్యులు. 6 సంవత్సరాలకి గడ్డి కోస్తూ ఉంటే వెళ్ళి గడ్డి కోసుకొని రమ్మని తండ్రి ఆజ్ఞతో వెళ్ళి ఆ గడ్డి కోస్తూ ఉండగా ఆయన వేలు తగిలి ఇప్పటికి కూడా ఆ ఆనవాళ్ళు కనిపిస్తుందమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. తాళ్లపాకకు వెళ్ళారంటే కొన్ని కోసల దూరంలో ఆ బండ పైన ఇప్పటికి కూడా ఆ ముద్రలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా పరిశీలించవచ్చు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులను అడిగితే కూడా చూపిస్తారు. మొట్టమొదటిగా 6 సంవత్సరాలకి తిరుమల చేరుకున్నారు. 6 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలకి వెళ్ళి స్వామి అంటే ఏమిటి, ఈయన్ని ఎలా కీర్తించాలి, స్వామి మీద మనం ఏం రాయాలి అనేది భగవంతుని చూసిన తర్వాత అవగాహన చేసుకొని పల్లె పాటలు రాయడం మొదలుపెట్టాడు. పల్లె పాటలు, దాన్ని జానపద గీతాలు అంటారు. పల్లె అంటే
ఒక గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలో పల్లె వాళ్ళకి కొంతమందికి అవగాహన లేదు. అందుకనేసే భగవంతుడు ఇలా ఉంటాడు, ఈయన అనుగ్రహ ప్రసాదము ప్రతి ఒక్కటికి కావాలి, ఆయన నామాన్ని ఎలా కీర్తించాలని ప్రతి పల్లెకి వెళ్ళి స్వామి గురించి చెప్పేవారు. అప్పుడు పల్లె పాటలు ఎక్కువగా రాసి, అంటే దాన్ని జానపదాలు అంటారు. ఆ జానపదాలు రాసి అక్కడుండే భక్తులందరినీ ఏకీభవించి తిరుమలకి తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. అంటే స్వామివారి వర్ణనంతా పాట రూపంలో. పాట అన్నప్పుడు అది పాట కాదు, అప్పుడు ఆ పాటని జానపదాలు. జానపదాలు అంటే పల్లెలో ఉండే వాళ్ళకి డప్పులు వాయిస్తూ ఇది క్లాసికల్ పాడితే ఇష్టం ఉండదు, లైట్ మ్యూజిక్ పాడితే తెలియదు, ఏదో పాడుతున్నారు అనుకుంటుంది. జానపదాల్లో పాడినామనుక వాళ్ళకి అవగాహన అవుతుంది, పల్లె పాటల టైప్లో పాడినారంటే. అలా భక్తుల్ని స్వామి గురించి చెప్తూ జానపదాల్లోకి వచ్చి దాని తర్వాత భగవంతుని చూసి కైంకర్యం ఆరాధన చేస్తూ సంకీర్తనల్లోకి రూపుకొచ్చారు. మొట్టమొదటిగా తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యులు. అంటే ఆయన నుంచే ఆరంభమైంది ఇదంతా కూడా. అవునమ్మా, మొట్టమొదటిగా తెలుగులో ఒక సంకీర్తనాన్ని, ఒక పదాల్ని రాగం కట్టి దాన్ని అనువుగా కీర్తనగా పాడినటువంటి వ్యక్తి అన్నమాచార్యులే. దాని తర్వాత ఆ బాణీని పట్టుకొనేసి కర్ణాటకలో పురంధరదాసు, త్యాగరాజు వీళ్ళందరూ అవగాహన చేసుకొని కొన్ని కీర్తనలు రాయడం మొదలుపెట్టారు. అలా అంటే స్వామివారు మొదటగా రాసిన కీర్తన కానీ రచన కానీ ఏది అనేది ఏమైనా మనకు తెలుస్తుందా గురుగారు? మొట్టగా తిరుమల క్షేత్రం చేరిన తర్వాత ఆయన కొండ ప్రాంతాన్ని, ఆ కొండనంతా చూస్తూ అదిగో అల్లదిగో 10,000 శేషుల పడగలమయము అన్న కీర్తనతో ప్రారంభించారు. ఈ కీర్తన ఎందుకురా పాడినారంటే అన్నమాచార్యులు మెట్లెక్కుతూ ఆ కొండ ఎక్కడా అని భక్తుల్ని అడిగాడు, వాళ్ళతో పాటు వచ్చిన భక్తుల్ని. అదిగో ఆ కొండ కనిపిస్తూ ఉంది అంటే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అనేది ఆ సంకీర్తనలో ఒక పదం వస్తుంది. అంటే అన్నమాచార్యులు చూసినప్పుడు ఆ కొండంట ఎలాగా ఉంది అంటే 10,000 శేషులతో నిండి ఉంది. అది మనం అనుకుంటాం 7 పేర్లు ఉన్నాయి, శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనేసి. కానీ అన్ని కొండలు కాదవి, ఒకటే కొండ, ఒకటే పర్వతం. ఆ పర్వతానికి ఇన్ని నామాలు ఉన్నాయి అన్నమాట. అందుకనేసి అన్నమాచార్యులు చూసినప్పుడు ఎలా ఉన్నది అంటే ఆయనకి బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. ఆ కొండంతా ఎలా కనిపించిందిరా అంటే ఇద్దరికీ కనిపించింది బంగారు కొండలాగా. ఒకటి రామానుజాచార్యులకి, తర్వాత అన్నమాచార్యులకి ఆ కొండ బంగారంలాగా ఉంది అనేసి నేటికి శిలాశాసనాల్లో ఉంది. ఓకే, అయితే స్వామివారు రాసిన, అన్నమాచార్యుల గారు రాసిన ఈ వాటిల్లోనే కీర్తనల్లోనే ఒకటి బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి, అది ఏమైనా? అమ్మా, చాలా కీర్తనలు ఆధ్యాత్మికము, శృంగారము, వైరాగ్యము, జ్ఞానము, మోక్షముని ఇలా సంకీర్తనలు రచించినారు అన్నమాచార్యులు. తిరుమల క్షేత్రంలో మాకు సుప్రభాతంలో ఏ కీర్తనలు పాడాలి, ఏకాంత సేవలో ఏ కీర్తనలు పాడాలి, అవే పాడుతూ ఉంటాం మేము. బ్రహ్మ కడిగిన పాదం కూడా పాడుతూ ఉంటాం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఇది ఒకరోజు ఏకాంత సేవకి సమయం అవుతుంది. అన్నమాచారి కాలం నాటి కాలం అమ్మ ఇది. మా పూర్వీకులు చెప్పగా మేమందరూ అదే కథని అందరికీ చెప్తున్నాం. వారి అన్నమయ్య నిలయంలో వారు శయనిస్తూ ఉన్నారు. ఇంకా శయనోత్సవానికి స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు. ఆ రోజు నిద్రపోయినాడు అన్నమాచార్యులు. అరే, స్వామివారు పరదా తీసి చూస్తున్నారంట. ఇంకా అన్నమయ్య రాలేదా, నాకు సంకీర్తన పాడాలి, నేను నిద్రించాలి, ఆయన కీర్తన ఉంటేనే నాకు నిద్ర వస్తుంది అన్న భావన చేసుకుంటూ ఉండి ఈ పక్క పరదా తీస్తే అరే అన్నమయ్య రాలేదా, ఈ పక్క పరదా తీస్తే అన్నమయ్య రాలేదా అని చూస్తూ ఉన్నారంట.
ఇంకా రాలేదు, ఎవరిని పంపిద్దాము అన్నమయ్యని పిలుచుకొని వచ్చేదానికి అనేసి ఎవరు పోకపోతే ఎవరి కైంకర్యాల్లో ఎవరి సేవల్లో వాళ్ళు అందరూ నిమగ్నమై ఉన్నారు. స్వామివారే వెళ్ళారు స్వయాన. ఇది స్వామివారే నేరుగా అన్నమయ్య దగ్గరికి వెళ్ళి, అన్నమయ్య ఇంకా నిద్రపోతున్నావా, వచ్చి నాకు సంకీర్తన పాడితేనే నాకు ఏకాంత సేవ జరుగుతుంది అంటే అన్నమాచార్యులు టక్కున లేచి, స్వామి నా ఇంటికి వచ్చేసారా, నా గృహానికి వచ్చేసారా, అయ్యో కూర్చోండి స్వామి, ఆసనం వేస్తున్నాను, క్షీరమిస్తాను. అన్నమయ్య నాకు అదేది వద్దు, నువ్వు వచ్చి సంకీర్తన పాడితే చాలు, రా. అయ్యో స్వామి ఇప్పుడే వచ్చేస్తున్నా అంటే స్వామివారు పరిగెత్తున్నాడంట. స్వామి పరిగెత్తు ఉంటే, అయ్యో ఎంత పాపిని నేను, నా స్వామి నా ఇంటికి వస్తే కనీసం ఆసనం వేయలేదు, క్షీరమైనా ఇవ్వలేదు, కనీసం తీర్థమైనా నేను అడగకపోయినానే, ఎంత పాపిని, స్వామి వస్తున్నాననేసి అన్నమాచార్యులు పరిగెత్తున్నాడు అనమాట. స్వామి పరిగెత్తున్నాడు, అన్నమాచార్యులు పరిగెత్తున్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికీ పెద్ద ఆయన కింద కూర్చునేశాడు. వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య, అదేంటి స్వామి అలా కింద కూర్చునేశారంటే, అన్నమయ్య నువ్వు వస్తావు, పోతావు, కూర్చుంటావు, లేస్తావు, తిరుగుతూ ఉంటావు, నేను ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకొనే ఉండాలి, నాకు కాళ్ళు నొప్పి అయ్యిదా, నేను కూర్చోకూడదా అంటాడు. అదేంటి స్వామి, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తిన పాదాలు, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాలు, బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు. అవునా అన్నమయ్య, 4 యుగాల్లో నానావతారాలు ఎత్తిన పాదాల, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, ఓ అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాల, ఓ బ్రహ్మదేవుడు కూడా కడిగాడా, అయితే ఇంతమంది భక్తులు కొలిచినటువంటి ఆ పాదాలని వర్ణించి ఒక కీర్తన రాయవా అన్నాడు. స్వామి మీకు ఏకాంత సేవకు సమయం అయిపోతుంది, మీకు వస్త్రం వేస్తారు, రా స్వామి పనుకుంటూ ఉంటే వినరయ్యా, ఈ భక్తులు వినరు, ఏరి కోరి పాదాల మీద కీర్తన పాడవయ్యా అంటే ఏకాంత సేవ సమయం ఏమవుతుందంటావే అంటారు. అయ్యో వద్దు స్వామి పాడతానని, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తన అలా వచ్చిందమ్మా. ఓ బాబా, ఎంత చక్కటి వివరణ గురుగారు, నిజంగా నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. స్వామి అంటే నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనగానే అసలు నిజంగా ఇక్కడ స్వామి ఉండి చెప్తున్నాడేమో అనిపించింది, నాలో ఆ భావన కలిగింది. నిజంగా అద్భుతం గురువుగారు. అన్నమాచార్యులు రాసినటువంటి సంకీర్తనలు, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం, ప్రబంధాలు, ద్రవిడం, భగవద్గీత ఇవన్నీ చదివి 32,000 కీర్తనలు రాశారా, లేదా ప్రకృతినంతా చూసి వర్ణించి కీర్తనలు రాశారా, లేదా భగవంతుణ్ణి అణువు వర్ణించి కీర్తనలు రాశారా అన్న విధంగా ఉంటుంది అన్నమాచార్యులు రాసించినటువంటి సాహిత్య సంకీర్తనలు. పదాలు, అర్థాలు, నిగుడ అర్థాలు మనం అర్థం చేసుకోవాలి. ఏదో శ్రవణార విందంగా ఒక సంకీర్తన విన్నాము అంటే వినడం కాదు, ఆ సంకీర్తన సాహిత్య భావం వింటే మనకు తెలుస్తుంది. అరే అన్నమయ్య సంకీర్తనలో వెంకటేశ్వర స్వామి మా ఎదురింటివాడా పక్కింటివాడా కాదు, మా ఇంటివాడే అన్న విధంగా ఉంటుంది వారు రచించిన సంకీర్త సాహిత్య భావ నిగుడ అర్థాలు. గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా 32,000 కీర్తనలు అన్నమయ్య స్వామివారివి రాసినవి, వాళ్ళు రచించినవి, పాడినవి అన్నీ కూడా. అందులో ప్రత్యేకించి స్వామివారి గురించే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రహ్మ కడిగిన పాదం యొక్క వివరణ ఏ రకంగా ఇచ్చారు అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్వామి కోసమే రాసినవి ఎన్ని ఉన్నాయి? అన్ని స్వామి కోసం రాసినవేనా? అన్ని భగవంతుడు, స్వామి శ్రీనివాసుడి కోసమే. 32,000 సంకీర్తనలు రచిస్తే అందులో మనకు 14,000 సంకీర్తనలే మనకు లభ్యమైనాయి. ఇవే ఆనిముత్యాలుగా దొరికినటువంటి సంకీర్తనలు ఆనిముత్యాలుగా శ్రవణారవిందంగా ఉంటూ ఇవే ఆహ్లాదకరంగా ఉంటే కాలగర్భంలో కలిసిపోయిన సంకీర్తనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. నిజంగానే. ఇప్పుడు ఈ దొరికిన 14,000 ఈ గ్రంథాలు తాళపత్రాల రూపంలో టీటీడీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి అని. తాళపత్ర గ్రంథాల్లో అన్నమాచార్యులు లిఖించారు. సాలువ నరసింహరాయలు అని రాజు ఉండేవారు. వారు ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉండేటువంటి ఎప్పుడైనా శిథిలావస్థకు వస్తే
కాలక్రమేణా ఇదంతా పోతాయని రాగిరేకుల మీద చేసినటువంటి వ్యక్తి సాలువ నరసింహరాయలు. ఓహో, వారికి అన్నమయ్య గారికి సంబంధం ఏమైనా అమ్మ వారు రాజమ్మ. రాజు అంటే ఏ రాజ్యానికి అప్పట్లో ఎక్కడ ఆయన రాజుగా ఉండేవారు గురుగారు? ఇదే మన చంద్రగిరి నుంచి ఈ ప్రాంతానికంతా రాజుగా ఉండేవారు. అడిగారు, నువ్వు స్వామి మీదే రాస్తావా, నా మీద రాయవా అన్నారు. నా నాలుక నారాయణ నామం వెంకటేశ్వర నామం తప్ప ఇతర నరులని నా నాలిక పలకదు అన్నాడు. దానికి శిక్షార్హుడు అనేసి ఆయన్ని జైల్లో బంధించారు, చెరసాల్లో వేశారు. అప్పుడు సాలువ నరసింహరాయలకి అర్థమయ్యే రీతిలో భగవంతుడు సాక్షాత్కరించి ఆయనకి ఏ దండను విధించాలో ఆ దండను విధించిన తర్వాత తెలిసింది, అన్నమాచార్యులు మామూలు వ్యక్తి కాదు, భగవంతుడు ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి. ఖడ్గం అంటే నందకం, నందకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇతన్ని మనం గౌరవించాలి అనేసి చెరసాల నుంచి విడిపించి, నువ్వు ఎవరి మీద రాస్తావో ఆ కీర్తనలు తాటాకుల మీద రాస్తావో, నేను అన్ని దాన్ని రాగిరేకుల మీద లిఖిస్తాను అని చెప్పి వారు అలా కొనసాగించారు. ఓహోహో, అంటే అలా కొనసాగించకపోతే ఇప్పుడు మనకు దొరికిన ఇవి కూడా ఉండుండేవి కాదేమో. కాదు నిజంగా. అంటే స్వామివారు ఆ రకంగా అవి కొనసాగడం కోసం ఒక రకంగా ఆయన రూపంలో ఇది స్వామివారే పంపించారు సాలువ నరసింహరాయలు. అంతే అంతే గురుగారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్నవ తరం గురుగారు అన్నమాచార్య వంశస్థులు? తాళపాక అన్నమాచార్యుల నుంచి నేను 12వ తర వారసుని. అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంకటనాథాచార్యులు, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు మా తాతగారు, శేషాచార్యులు మా అనంతాచార్యులు మా ముత్తాత గారు, శేషాచార్యులు మా తాతగారు, రామాచార్యులు మా తండ్రి గారు. నా పేరు తాళపాక స్వామి. 11 మంది పూర్వీకుళ్ళు పంచవచ్చ పరమాన్నాన్ని పుష్టాన్న భోజనంగా తిని తీపి, కారం, పులుపు, వగరు, చేదు నానా రుచులతో భోంచేసి ఆ ఎంగిలి తీర్థాన్ని పుచ్చుకొని ఈరోజు నేను స్వామి దగ్గర సంకీర్తన కైంకర్యం చేస్తున్నానమ్మా. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్థ కైంకర్యమే. భగవంతుని ఎలా ఉంటాడు, భగవంతుడు ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు తాయాలతో మాట్లాడతాడు, ఎప్పుడు భక్తులను అనుగ్రహిస్తాడు అన్న దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. అందుకనేసే భగవంతుడికి ఏకాంశంలో ఏ కీర్తనలు పాడాలి, సుప్రభాతంలో ఏ కీర్తనలు పాడాలి, ఏ కీర్తనలు పాడితే భగవంతుడికి ఇష్టము, మనకు నచ్చే సంకీర్తనలు పాడకూడదు, భగవంతుడికి మెచ్చిన సంకీర్తనలు పాడాలి ఏకాంత సేవలో. గురుగారు, ఇప్పుడు మీరు ఏకాంత సేవకు సంబంధించిన ఆ విధానాలని, ఆ కైంకర్యాలని మీరు ఆచరిస్తున్నారా ఆ వంశం వారీగా మీరు ఇప్పుడు? అవునమ్మా. అన్నమాచార్యుల నుంచి 3 కైంకర్యాలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం అన్నమయ్య కైంకర్యం తిరుమల క్షేత్రంలో ఉండాలి అనేసి ప్రపంచాన్ని ఒక రాజు ఆది మధ్యాంతరహితుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఈరోజు ఆ కైంకర్యం మేమందరూ అన్నమాచార్యుల కాల నుంచి మా వంశస్థులు ఆ ఆచారాలని పాటిస్తూ మీ ముందు ఈరోజు కూర్చోవాలి. సంతోషం గురుగారు. గురుగారు, ఇప్పుడు ఏకాంత సేవలో మీరంటూ కొన్ని కీర్తనలు స్వామివారికి పాడుతూ ఉంటారు ఆ సమయంలో. కానీ అంటే ఫస్ట్ తరం నుంచి అన్నమాచార్య గారు పాడినప్పటి నుంచి మీరు ఇప్పుడు 12వ తరం అంటే ముందు తరాల వాళ్ళంతా ఒకటే రకమైన కీర్తనలు ఉంటూ ఉండేవా, లేదంటే మీరు స్వామికి ఇదైతే నచ్చుతుంది ఈ సందర్భంలో అన్నట్లుగా మీకు తోచింది మీరు కీర్తిస్తూ ఉంటారా? అవును. మా పెదనాయన పాడింది నేను పాడలేను, మా చిన్నాయన పాడింది నేను పాడట్లేదు. వారికి ముందు తరాల వాళ్ళు ఎలా పాడినారో నాకు తెలియదు, ఏ కీర్తనలు ఆలపించారో ఏకాంత సేవలో సుప్రభాతంలో. నేను ఇప్పుడు పాడే కీర్తనలు కొన్ని ఉంటుంది ఏకాంత సేవలో. లోపల 1 గంటకి ఇప్పుడు ఏకాంత సేవ 2 గంటలకు అలా జరుగుతుందమ్మా. అంటే సబ్జెక్ట్ టు బి రష్, భక్తులకి దర్శనార్థం తర్వాత ఏకాంత సేవ జరుగుతుంది. స్వామికి శుద్ధి కైంకర్య ఆరాధన లోపల జరిగేటప్పుడు ఆయన్ని పొగుడుతూ పాడాలి, పొగుడుతూ పాడాలి. ఇది ఏ సమయంలో జరుగుతుంది పొగుడుతూ పాడేది? అక్కడ లోపల అదే భక్తుల దర్శనం అనంతరం లోపల స్వామివారికి పుష్పాలు నిర్మాల్యం చేస్తూ ఉంటారు, శుద్ధి కైంకర్యం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయన పొగుడుతూ పాడతారు. నువ్వు ఆరుడువయ్యా, సూర్యుడువయ్యా, ప్రపంచంలో లేని ఒక రాజువయ్యా అంటే, అవునా నేను రాజునా అని చెప్పి టక్కన లేచి నిలబడతాడు భగవంతుడు. అప్పుడు నీకు ఏమేమి షోడశోపచారాలు కైంకర్యం జరుగుతూ ఉంది అన్నప్పుడు, షోడశ కళానిధికి షోడశోపచారములు
షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. నీ కీర్తనతో పాడుతూ ఉంటాను. అంటే ఇది పొగుడుతూ అంటే ఈయనకి నీ ఉదయం నుంచి నీకు షోడశోపచారాలతో ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉంది కదా, అందుకని శుద్ధి కైంకర్యం జరుగుతూ ఉంది కాబట్టి ఏమేమి నీకు షోడశోపరాలు జరుగుతూ ఉందనేసి ఈ కీర్తన అన్నమాట. అదే అంటే ఏమేమి జరుగుతున్నాయి, ఆరాధన, నివేదన, అభిషేకము, అలంకరణ ప్రతి ఒక్కటి దాంట్లో వస్తుందని మా కీర్తన. పాడమంటారా పూర్తిగా? పాడండి గురుగారు. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే. అలగగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు జలదిశాయికి నిమజ్జనమిదే. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే. సరి శ్రీమంతునకు భూషణములివే. ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే. కోటి సూర్య తేజోనకు దీపము. అమృతమదనునకు అదివో నైవేద్యము. గమిచంద్రనేత్రునకు కప్పుర విడెము. అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి. 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 అద్భుతం, అద్భుతం గురువుగారు. నిజంగా ప్రతి నిత్యము పాడాల్సిందే ఖచ్చితంగా. ఈ కీర్తనే ఉంటుందా గురుగారు ప్రతి నిత్యము? ఇందులో కూడా మళ్ళీ ఏమన్నా మారుస్తూ ఉంటారు? మారుస్తూ ఉంటారు అంటే కీర్తనే మారుస్తూ ఉంటారా? పాడే రాగం మారుతూ ఉంటుంది? కీర్తన మారిందంటే రాగం మారిపోతుంది. ఇప్పుడు ఈ కీర్తనకు ఈ రాగంలోనే పాడాలి అనే విశేషం ఏమైనా ఉంటుందా గురుగారు? త్యాగరాజు గారు ఒక రాగాన్ని నిర్దేశించి ఒక కీర్తన రాస్తే అదే నేటికి అదే రాగంలోనే అదే సాహిత్యంలోనే అనే భావన చేసుకొని పాడుతూ ఉన్నారు. అదంతా క్లాసికల్ కర్ణాటక మ్యూజిక్ అని. కానీ అన్నమాచార్యులు ఈ రాగం నిర్ధారణ చేసి ఈ తాళమును నిర్ధారణ చేసి బాహ్య ప్రపంచంలోకి పుస్తక రూపంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు దాన్నంతా ముద్రణ చేసి బయటకు వచ్చింది. కానీ వారు లిఖించబడినటువంటి ఆ రాగాలు మనం పాడలేకపోతున్నాం. కొన్ని కీర్తనలు పాడుతున్నాం కొన్ని. అందుకనేసే కళాకారులు, సంగీత విద్వాంసులు ఈ కీర్తన ఇలా రాశారు, ఈ భావంతో రాశారు కాబట్టి దీనికి ఒక రాగం నిర్ధారణ చేసుకొని ఇలా పాడితే బాగుంటుంది అనుకొని అన్నమాచార్య ప్రాజెక్టు విద్వాంసులందరూ అలా ఊహించుకొని అలా కొత్త కొత్త రాగాలతో అన్నమాచార్య సంకీర్తనలు భావన చేసుకొని అలా ప్రచారం జరుగుతుంది. సంతోషం గురుగారు. కానీ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా సంకీర్తనలు బాణీలు కట్టి ఎన్నో క్యాసెట్ సీడీల రూపంలో రిలీజ్ అయినాయి. గురుగారు మేము చూస్తున్నంత వరకు కూడా అంటే మా ముందర పెద్దవాళ్ళు మా అమ్మమ్మ లేదంటే నానమ్మ వాళ్ళు ఏం ఆచరిస్తున్నారో చూస్తూ మేము నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని మాత్రం వాళ్ళు చెప్తే విని నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఏదేమైనప్పటికీ మన పూర్వీకులు ఏది ఆచరిస్తున్నారో అది ఆచరిస్తూ ఉంటాము ఖచ్చితంగా. అలాగా ఇప్పుడు మీరు 12వ తరంలో ఉన్నారు.
మీ ముందర తరాలు అనంటే మొదట మూలం వచ్చేసి అన్నమాచార్యుల వారు. అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతున్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా, కొనసాగుతున్నవి ప్రస్తుతం కూడా? ఉన్నాయమ్మా. అన్నమాచార్యుల కాలం నుంచి సాంప్రదాయాలు వాళ్ళ విలువల్ని నేటికి కొనసాగిస్తున్నాము. ఎక్కడ ఆలయంలో కానీ సంసారంలో కానీ ఎక్కడైనా వాళ్ళ వంశస్థులందరూ ఒకే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. విశేషంగా ఇది ఖచ్చితంగా ఆచరించాల్సిన క్రతువే అనేది ఏదైనా చెప్పదలసింది ఏదైనా ఉందా గురుగారు? అటువంటిది ఏమిటో బ్రాహ్మణ సాంప్రదాయం రీతిలోనే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉందమ్మా. దీంట్లో అన్నమాచార్యులు పెట్టిన సాంప్రదాయం అంటే మొట్టమొదటి సాంప్రదాయము అంటే ఏమిటంటే అన్నమయ్య సంకీర్తనలు తిరుమల క్షేత్రంలో ఆలపించడమే ఒక సాంప్రదాయం. అది వంశపార్య కైంకర్యంగా నేటికి వస్తుంది. అటువంటిది మొట్టమొదటిగా మేము పట్టుకొని ఆ కైంకర్యాన్ని విడవకుండా మా వంశస్థులు నేటికి 12వ తరవారసులు నేను, మా అన్నగారు, మా తమ్ముడు మేము కొనసాగిస్తూనే ఉన్నాము ఆ ఆచారాలు వ్యవహారాలంతా. గురుగారు, ఇప్పుడు మనకు దొరికిన 14,000 కీర్తనల్లో ప్రస్తుతం అంటే మీరు మీ నాన్నగారు ఎన్ని కీర్తనలు స్వామి దగ్గర ఆలపించేవారు, అందులోంచి మీరు వారి నుంచి ఎన్ని నేర్చుకున్నారు, ప్రస్తుతం మీరు స్వామి దగ్గర మీరు పాడుతున్నారు? అమ్మ అక్కడ సమయాన్ని బట్టి ఉంటుందమ్మ. ఏకాంత సేవలో సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడు ఒక 4-5 కీర్తనలు స్వామిని శుద్ధి కైంకర్యం జరుగుతూ ఉండేటప్పుడు స్వామికి అప్పుడు ఆయన పొగుడుతూ పాడడం ఒక 2, 3, 4 కీర్తనలు. తర్వాత భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలోకి వేయించేపు చేసే ముందు ఒక మంచము, ఒక పరుపు, దాని మీద 2 దిండ్లు, ఒక వస్త్ర సమర్పణ, పుష్పాలు సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని అర్చకు స్వాముల వారు వేయించేపు చేస్తారు. తాళపాకాన్నమయ్య వంశస్థులు రాములు వారి మేడ అని ఉంటుంది. సన్నిధి, కులశేఖరపడి, శయన మండపము, రాములు వారి మేడ. రాములు వారి మేడలో కూర్చొని సంకీర్తనలు ఏకాంత సేవలో గానం చేస్తూ ఉంటారు. ఏకాంత సేవలో ఆయన పెట్టిన తర్వాత అర్చకు స్వాముల వాళ్ళు ఉయ్యాల లూపుతూ ఉంటారు. అప్పుడు లాలనొచును చేరులనలిరుగడల బాలగండవర గోపాల నిను చాల లాలి 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 ఉదుట గోపల సరములొయ్యాలలోగా పదరిక కలరవము బహుగతులు మృగ ఒదిగి చెంపల కోపులకింత వీగ ముదురు చెమటల నలికముల దోపదోగా లాలి 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 లాలి. అంటే స్వామివారికి ఇష్టమైన కీర్తనలే అన్నమయ్య కీర్తనలు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన కీర్తన లేని నిద్రించలేనని వెళ్ళి వారినే స్వయాన తీసుకొచ్చుకున్న స్వామికి అన్నమయ్యాచార్య కీర్తన ఇంత చక్కటి గాత్రంలో వింటే నాకు తెలిసి స్వామి కీర్తన మొత్తం వినేదాకా కూడా మెలుకుతో ఉండరేమో. ఈ కీర్తనలే కాదు, ఏకాంత సేవలో చాలా కీర్తనలు సైన కీర్తనలు అని ఉంటుంది. ఇవే పాడుతూ ఉంటాం. అలర చంచలమైన అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావం బుదిలిపని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబులు నరగాబములైన ఉడుమండలము మోచె ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డదూలంబైన అఖిలంబు నిండని ఉయ్యాల 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 ఉయ్యాల. అద్భుతం.
నిద్రించి పాల జలనిధి వలనే ఉద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాలం వేగుదాగ చిత్తగించి విద్యలెల్లనాదరించి బాగుగా కృపారసము పంచి పంచి వేగుదాగ చిత్తగించి విద్యలెల్లనాదరించి బాగుగా కృపారసము పంచి పంచి ఏ గతి పవలించెను ఎట్ల భోగిల్చెను ఏ గతి పవలించెను ఎట్ల భోగిల్చెను భోగేంద్ర రమణుని ఊచరే ఉయ్యాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల సరగుణ యోగ నిద్ర చాలించి లోకమెల్ల కరుణించదలచి వెంకటగిరిపై అరుదుగా సకల లోక ఆరాధ్యుడై మించి అరుదుగా సకల లోక ఆరాధ్యుడై మించి విరివినాల వట్టాలు విసరరే సతులు నిద్రించి పాల జలనిధి వలనే ఉద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. అద్భుతం గురుగారు. గురుగారు, ఇలా స్వామివారికి ఇప్పుడు ఏకాంత సేవలో ఇలాంటి కీర్తనలు మీరు పాడుతూ ఉన్నారు. ముందర మీరు స్వామివారిని పొగుడుతూ కొన్ని పాడుతూ ఉంటారు అని చెప్పారు. అంటే ఈ రెండు విధానాల్లోనైనా స్వామివారికి సంబంధించి ఎన్నెన్నో సేవలు ఉన్నాయి. సుప్రభాత సేవ అని వివిధ సేవలు ఉన్నాయి. ఆ సేవల్లో కూడా మీరు ఆలపించే కీర్తనలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, ఆ సమయంలో ఏముండదా? ఓన్లీ ఏకాంత సేవ, సుప్రభాతలో మేల్కొలుపు కైంకర్యము, ఏకాంత సేవలో సైనోత్సవ కైంకర్యము, సైన కీర్తనలు, జోల, లాలి, ఉయ్యాల, కళ్యాణోత్సవం అనేది 3 కైంకర్యం. అప్పుడు శ్రీదేవి భూదేవి తాయార్లిద్దరూ తాళపాక వాళ్ళింటి ఆడబిడ్డలుగా మేము కన్యాదానం చేస్తే స్వామివారికి కళ్యాణోత్సవం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు అది అన్నమాచార్య కాలం నుంచి కొనసాగుతూ ఉందమ్మా. నేటికి టీటీడీ వారు నిర్వహించేటువంటి కళ్యాణోత్సవంలో కూడా తాళపాక వాళ్ళది కన్యాదాన కైంకర్యం నేటికి జరుగుతూ ఉందన్నమాట. ఎందుకని గురుగారు దీని వెనకాల అన్నమాచార్యులే మొట్టమొదటిగా కళ్యాణోత్సవం ప్రారంభించారు కనుక ఎవరింట్లో ఆడబిడ్డలుంటే వాళ్ళే కన్యాదానం చేయాలి కాబట్టి అన్నమాచార్యులే కళ్యాణోత్సవం ప్రారంభించారు కాబట్టి వారి చేతుల మీదుగానే కళ్యాణోత్సవం జరుగుతుంది. ఓకే ఓకే గురుగారు, స్వామివారికి సంబంధించి ఎన్నెన్నో కీర్తనలు ఉన్నా కూడా సుప్రభాతానికి సంబంధించిన ఆ కీర్తనలు, ఆ పాటలు అని అంటే ఎంతో మంది భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. దానికి సంబంధించిన కీర్తన ఏదైనా పాడతారు? కొండల్లో నెలకొన్న చాలా బాహ్య ప్రపంచంలో అందరికీ నాలుగు మీద నడయాడే కీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురుబరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఈచినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవర్తి రమ్మన్న జోడికి వచ్చి నమీనవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. అద్భుతం గురుగారు.
గురుగారు మీరు ఇంతకు ముందర ఒక విషయం చెప్పారు. ముందుగా అన్నమాచార్యుల వారు పల్లె పాటలకు సంబంధించి వాళ్ళని అందరినీ కూడా స్వామి వర్ణనని వాళ్ళకి ఆ రకంగా ప్రేరేపించి అందరినీ తిరుమలకి తీసుకువచ్చేవారు అని చెప్పి, ఆ విధంగా అంటే ఇప్పుడు మీరు ఆయన వంశస్థులుగా అలాంటి క్రతువులు ఏమైనా చేస్తున్నారా ముందర తరాల వారు కానీ ఇప్పటి వాళ్ళు కానీ? మా పూర్వీకులు ఏమి కానీ చేయలేదు. నేను తిరుమలలో చేరిన తర్వాత ఊరూరా అన్నమయ్య, ఇంటింటా అన్నమయ్య అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకుని వచ్చి ప్రతి శనివారము 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మా అన్నమయ్య సేవలు జరుగుతూ ఉంది. ఊరూరా అన్నమయ్య, ఇంటింటా అన్నమయ్య. ఏ రకమైన సేవలు గురువు గారు? మేము అన్ని ఆలయాల్లోనూ అన్నమాచార సంకీర్తనలో నాట్య ప్రదర్శనలు, ఇటు ఎండోమెంటు ఆలయాలు కానీ ప్రైవేట్ ఆలయాలు కానీ దేవస్థానం సంబంధించిన ఆలయాల్లో కూడా అన్నమయ్య సేవలో శ్రీవారి సేవ అనేసి భరతనాట్యాలు, కూచిపుడి, భగవద్గీత అందరికీ భాష ప్రపంచానికి తెలిసేటట్టుగా మా అన్నమయ్య సేవలు, నాట్య ప్రదర్శనలు, భగవద్గీత పారాయణాలు, దాని తర్వాత కీర్తనలు, అదేవిధంగా ఇంటింట అన్నమయ్య అంటే ప్రతి శనివారం ఒకరింట్లో వాళ్ళ ఇంట్లో సాంప్రదాయంగా పారాయణము, కొంతసేపు భజన, దాని తర్వాత కీర్తనలు, గోవిందనామాలు, తర్వాత స్వామివారికి ఒక టెంకాయ కొట్టి నివేదన చేసేసేసి హారతి ఇచ్చేయడము, ఇది చేస్తూ ఉన్నాం. అందుకంటే వాళ్ళల్లో భక్తి భావన ప్రతి ఇంట్లోనూ తీసుకురావాలి. అందుకని అయితే మేమేమో అనుకుంటున్నాం అంటే పల్లెల్లో తీసుకుని వస్తే వాళ్ళందరూ కన్వర్ట్ అయిపోతున్నారు. భగవంతుడి మీద భక్తి కనిపించట్లేదు వాళ్ళలో. అందుకనే వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ఓర్పు, శాంతము, సహనం గల దేవదేవుడు ఎలా ఉంటాడో అనే దాన్ని అన్నమాచార సంకీర్తనల రూపంలో ఉంది. అందుకని ప్రతి ఇంట్లోనూ గోవిందనామాలు పలకాలి, ఒక సంకీర్తనలు నేర్చుకోవాలి అన్న విధంగా ఇంటింటా అన్నమయ్య అని ప్రచారం చేస్తున్నాం. ఓకే, అంటే మీరు ఇంటింటా అన్నమయ్య అనే కాన్సెప్ట్ ఎవరింట్లో చెయ్యాలి ఏంటి అనేది ఎవరు ముందుగా ఎవరింటికైనా వెళ్ళి చేస్తాం. వీళ్ళు వాళ్ళు అనే లేదు, భక్తులు ఏ భక్తులైనా పర్వాలేదు. పారాయణము అని అంటే దేనికి సంబంధించి గురువారు? విష్ణు పారాయణం, సహస్రనామ పారాయణము ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత భజన అన్నారు. మీరు ఇప్పుడు పాడుతున్నాయన్ని కీర్తనలు, మరి భజనలు పల్లెలు ఎవరైనా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మాకు భజన వచ్చండి, మాకు కీర్తనలు రావు అంటే వాళ్ళది కొంచెంసేపు అలా వాళ్ళకి నచ్చిన రూపంలో మేము వెళ్ళిన వాళ్ళే పాడాలని లేదు, ఎవరికి తోచింది భగవంతుడికి నాకు ఈ భజన వచ్చండి, ఈ పాట వచ్చండి, నేను ఈ కీర్తన పాడతానంటే పాడమని చెప్తాం. దేవుడి కోసం పాడుతున్నారు, మన కోసం కాదు కదా. అందుకోసం మీరు కూడా పాడండి. ఇంట్లో 10 మంది వచ్చి ఉంటారు భక్తులు, ఒకరికన్నా ఒక పాట వచ్చి ఉంటుంది కదా, ఒకరికన్నా ఒక భజన చేస్తారు కదా. అందుకని వాళ్ళ దగ్గర పాడిస్తాము, తర్వాత మేము పాడతాము. ఇప్పుడు మీరు వారి వంశస్థులుగా స్వామివారి దగ్గర ఆ సేవ, ఆ కీర్తనలు పాడే భాగ్యం మీరు తీసుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అంటే ఇవన్నీ వాళ్ళ వంశీకులుగా పాడుతూ ఉండడము అలాంటివి ఏమైనా ఉన్నారు? అన్నమాచార్య వంశస్థులు, శేషాచార్యులు వాళ్ళ కుటుంబీకులు 6 మంది ఉన్నారు. 6 మందిలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు స్వామివారి దగ్గర 6 కుటుంబీకుల్లో 3 కుటుంబీకులను భగవంతుడి కైంకర్యంగా తీసుకున్నారు. 3 కుటుంబీకులు వాళ్ళని. ఓకే ఓకే. ఇప్పుడు అంటే మీరు 12వ తరం అన్నారు. అలా ప్రస్తుతం ఇప్పుడు ఈ 2025 వరకు ఎన్ని తరాల వారు ఉన్నారో మీకు ఏమైనా అంచనా? 13వ తరం వాళ్ళు ఉన్నారు, 14వ తరం వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎన్ని తరాల వరకు? అంతే 14 తరాల వరకు ప్రస్తుతం 14వ తరం. ఓకే, మీలో ఒకరికొకరికి సంబంధాలు ఉంటూ ఉంటాయి? అందరూ మేము ఒకసారి చిన్న మా 6 మంది కుటుంబీకుల్లో చిన్న ఫంక్షన్ అయినా 100 మంది దాటేస్తాం. ఓకే ఓకే. మరి ఎందుకని విశేషంగా ఈ 6 కుటుంబీకులు ఉంటే 3 కుటుంబీకులనే ఎంచుకోవటం, వాళ్ళ ముగ్గురే భాగస్వామ్యం అవ్వటం? అక్కడ కైంకర్యము 3 కైంకర్యాలే కదమ్మా. అవును అవును. అందుకనేసి వేరే కైంకర్యాలు లేవు కదా భగవంతుడి దగ్గర. మా స్థానము ఏకాంతసేవ, సుప్రభాతము, కళ్యాణోత్సవం. అందుకని మేము ముగ్గురు అడ్జస్ట్ చేసుకుంటున్నాం. మిగతా ఇంకేదైనా ఎక్స్ట్రా కైంకర్యాలు ఉంటే టీటీడీ వారు కల్పిస్తారు వాళ్ళకు కూడా అవకాశాన్ని. ఓకే, అంటే భగవంతుడు ఆయన ఎవరినైతే పిలిపించి దలుచుకున్నాడో వాళ్ళనే పిలిపించి వాళ్ళ దగ్గర పాడించుకుంటాడు. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే అన్నమాచార వంశస్థుల్లోనూ జన్మిస్తారు. నిజంగా గురువు. అటువంటి రాలిన ముత్యాలని ముగ్గురిని తీసుకున్నారు.
కానీ గురువుగారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఎంత ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అయినా ఒకరు ఎదుగుతుంటే ఒకరు తక్కువలో ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియక ఎన్నెన్నో కొట్లాటలు ఎన్నెన్నో వివాదాలు చూస్తూ ఉంటాము. అంటే మీరు ఆయన వంశీకులుగా ముగ్గురు ఉండి ముగ్గురు లేకుండా ఉండటం అనేది ఆయన భగవంతుడి దయే. కానీ ఈ భేదాభిప్రాయాలు ఎక్కడ రావట్లేదా గురువుగారు? మాది ఎప్పుడు రాలేదు. ఆ, వాళ్ళకే వచ్చింది, మాకెందుకు రాలేదని అన్న భేదాభిప్రాయం మా వంశంలో ఎవరికీ రాలేదు. ఆహాహాహా. భగవంతుడు వీళ్ళని మెచ్చాడు, ఆ, కైంకర్యాన్ని తీసుకున్నారు, అవును అవును. మనల్ని దూరంగా పెట్టారు అన్న భావన చేసుకున్నారే తప్ప మాకెందుకు ఇవ్వలేదు అని టీటీడీని ప్రశ్నించలేదు, భగవంతుని ప్రశ్నించలేదు. ఓకే ఓకే. అంటే ప్రశ్నించకపోయినా వారిలో వారికి కొంచెం మనస్పర్ధలు వివాదాలు అలాంటివి కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి, కానీ అవి కూడా లేవు. ఆ, ఉంటుందేమో కానీ మా వంశస్థుల్లో లేదు. ఓకే ఓకే. ఇంకా వంశ వృక్షం అలా మొదలైంది ఆ మూలం. ఇలాంటి గొడవలు ఏవీ లేకుండా స్వామికి ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు సేవ చేసుకునేటట్టు. మా నాన్నగారు కైంకర్యం చేయలేదమ్మా. చేయలేదా గురుగారు? మా చిన్నాయన, మా పెదనాయన. ఓకే ఓకే. మా నాన్నగారు టీచర్ వృత్తిలో ఉన్నారు. ఆహాహా. ఆయనకి అంటే ఆయనకు అవకాశం రాలేదా? వారికి వద్దనుకున్నారు, నాకు సంగీతం రాదు, ఆ, నేను చేయను ఓకే ఓకే. అని తప్పుకునేసారు. సంగీతం రాలేదు అంటే గాత్రం ఉండాలా, నేర్చుకునే అవకాశం లేకపోవడం? మా గాత్రం ఉండాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఓకే ఓకే. గురుగారు ఇప్పుడు అంటే మీరున్నారు, మీ నాన్నగారికి లేకుండా మీ చిన్నాన్నగారికి ఉంది, తర్వాత మీకుంది. అంటే వాళ్ళకున్న ఏమంటారు గాత్రాన్ని దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అంటే మా ఏదైనా ఒక పరీక్షకి. మా తాతగారు తమ్ముడు ఉండేవారమ్మా మొట్టమొదటిగా. 40 ఏళ్ళకే మా చిన్న తాతగారు రాఘవాచార్యులు కాలం అయిపోయినారు. 40 years. 40 yearsకే అన్మ్యారీడ్. ఓకే ఓకే. ఆయన ఇంకా శేషాచార్యుల కుటుంబీకు ఆయన ఒక్కడే కైంకర్యం చేస్తూ ఉంటే ఈ చలికాలంలో చేయలేక ఆ, ఆయన పెద్ద కొడుకు అయినటువంటి అనంతాచార్యులు మా పెదనాయన గారిని తీసుకున్నారు. ఆహాహా. ఆయన ఒక్కడే చేస్తుండగానే నాకు ఒక సహాయం కావాలంటే మా చిన్నాయన్ని లాస్ట్ అతను, మేము 5వ కుటుంబం మాది, మా చిన్నాయన 6వ కుటుంబం, ఆయన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరే కైంకర్యం చేస్తూ వచ్చారు. మొదటి ఆయన చివరి ఆయన స్వామి దగ్గర కైంకర్యం, ఆహాహా. రెండో ఆయన 4వ ఆయన కంపౌండర్లు, ఓహోహో. 3వ ఆయన 5వ ఆయన టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు. ఆహా. మా నాన్నగారు టీచర్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ క్వాలిఫికేషన్ని బట్టి ఒక దానికి అర్హత ఎలా ఉంటుందో, ఇప్పుడు ఇంతమంది కుటుంబీకుల్లో మీకు ఆ గాత్రం ఉండొచ్చు, సంగీతం పైన మీకు పరిజ్ఞానం ఉండొచ్చు, మీ పెదనాన్నగారింట్లోనో చిన్నాన్నగారింట్లోనో ఇంకొకరికి ఎవరికైనా ఉండొచ్చు. ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలి అనే ఒక ఆ ప్రస్తావన వస్తే కనుక అది ఏమైనా టీటీడీ వాళ్ళు దానికి పరీక్ష పెట్టడం ఇంటర్వ్యూలు జరుగుతుందమ్మా, జరుగుతుంది. అధికారులు ఇంటర్వ్యూలు చేసి ఎవరు అర్హులు అని నిర్ణయాన్ని తీసుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు మీ తర్వాత మీ ఇంట్లోంచి మీకు 2 కుమారులను విన్నాను, వాళ్ళలోంచి ఎవరైనా సంగీతం నేర్చుకుంటున్నారా? వచ్చే అవకాశం? ఇద్దరు నేర్చుకున్నారు. మా చిన్నవాడు నేర్చుకున్నాడు, మా అన్న కొడుకు ఇంకొక అతను ఉన్నాడు. ఇప్పుడున్న అన్నదమ్ముల్లో పిల్లలు అందరూ నేర్చుకున్నారు. వాళ్ళు 5-6 మంది ఉన్నాము, అందరూ నేర్చుకున్నారు. మా తర్వాత జనరేషన్ భగవంతుడు ఎవరిని తీసుకుంటారో ఆయన ఇష్టం. అందరూ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు గురుగారు పిల్లలు? మీ అబ్బాయిలు ఇంకా 10 మంది దాకా పైన ఉన్నారమ్మా. వాళ్ళని ఎవరిని తీసుకుంటారు? ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి అయితే అందరికీ అవగాహన ఉంది, అందరికీ గాత్రం. అవును. అయితే క్లిష్టం అంటే ఒకటి 5 మంది పాడేవాళ్ళు ఉన్నారమ్మా. 5 మంది పాడేవాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. అంటే ఇంకా మనం అసలు అంచనా కూడా వేయలేం. ఇప్పుడు దీంట్లో కూడా రిటైర్మెంట్ అనేది ఏమైనా ఉంటుందా గురుగారు? ఎన్ని సంవత్సరాలు? పారంపర్యంగా ఉన్నది. మళ్ళీ గవర్నమెంట్ రూల్స్, దేవస్థానం వాళ్ళ రూల్స్ ప్రకారం 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉందమ్మా. 65 years. 65 years. ఓకే. స్టార్టింగ్ వయసు ఎంత గురుగారు? 40 ఏళ్ళు లోపల ఉండాలి. 40 లోపు ఉండాలి. 60 అంటే దాదాపు ఒక 25 నుంచి 30 సంవత్సరాలు స్వామి దగ్గర సేవ చేసుకునే భాగ్యం అయితే ఉంది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది గురుగారు? నేను 88లో జాయిన్ అయ్యానమ్మా. అప్పుడు మిరాసి కాలం. ఓకే ఓకే. మిరాసి అప్పుడు వంతు అంటారు దాన్ని. వంతు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు అనమాట. ఓహోహో. దాని తర్వాత 2003లో ఫస్ట్ 88లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలకు దిగేశాను. 94లో మళ్ళీ వెళ్ళాను నేను. మళ్ళీ 2 సంవత్సరాలు చేస్తే దిగేశాను. దాని తర్వాత 2003లో మాకంతా ఇంటర్వ్యూలు పెట్టి
మొట్టమొదటిగా నన్ను సెలెక్ట్ చేసి నేను వెళ్ళాను. మళ్ళీ మా అన్నగారు వచ్చారు, మళ్ళీ మా తమ్ముడు గారు వచ్చారు. ఇప్పుడు ముగ్గురు స్వామి దగ్గర కైంకర్యం చేస్తున్నాం. 65కి రిటైర్మెంట్, నాకు ఇంకొక 6 సంవత్సరాలు ఉంది. ఓకే ఓకే ఓకే, సంతోషం. ఎందుకని గురుగారు అప్పుడులో అంటే అట్లా సంవత్సరం ఒకరు అట్లా ఎందుకని ఉండేది? అప్పుడు మిరాసి కాలం అన్నమాట. మిరాసి రద్దు అయిపోయిందమ్మా. రద్దు అయిపోయిన తర్వాత వాళ్ళని అంతా పర్మనెంట్గా ఎంప్లాయీస్గా స్వీకరించారు. కోర్టు అలా అనుమతి ఇచ్చేసింది. ఓకే ఓకే. అందుకని కోర్టు 2 పోస్టులే ఇచ్చింది తాళపాక వాళ్ళకి. వీళ్ళకి కైంకర్యం 2 పోస్టులు సరిపోతుందని. అది ఇంకా అవకాశం అందరికి రావాలన్నట్లుగా కూడా ఒక రకంగా అదేలేండి. ఇప్పుడు ఎలా ఉంది గురుగారు? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుందా లేదంటే ఇప్పుడు ముగ్గురు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మారటాలు సంవత్సరం తర్వాత 2 అలాంటిది ఏమీ లేదు, వరుసగా ఇప్పుడు మీరు ఇంకొక 6 సంవత్సరాలు ఉంటారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కదా, అందుకని రోజు డ్యూటీకి వెళ్ళాలి. ఓకే ఓకే. అంటే ఎన్ని అవర్స్ అని ఉంటుందా గురుగారు? అవర్స్ అని ఏం లేదు, సేవ. ఆ సేవ టైంకి వెళ్ళాలి రావాలి అంతే. ఓకే. ఎంతసేపు ముందర వెళ్తూ ఉంటా? అంటే ఒక్కొక్క రోజు భక్తుల రద్దీని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుందేమో కదా గురుగారు దర్శనాల సమయం? సాయంత్రం వెళ్ళిపోతాము, రాత్రి ఏకాంత సేవ జరుగుతుంది. సబ్జెక్ట్ టు బి రష్. ఒకసారి 12కి, ఒకసారి 1 గంటకి, ఒకసారి 2 గంటలకి అట్లా. ఇంకా ప్రతిరోజు సాయంత్రం మళ్ళీ ఉదయం మేల్కొలుపు అని అంటే అది మీరు అక్కడే ఉంటాము, నైట్ అక్కడే ఉంటారు. అక్కడే ఉండి సుప్రభాతం కూడా చూసుకొని 4 గంటలకు వచ్చేస్తాం. 3 గంటలకు సుప్రభాతం. ఓకే ఓకే. 4 గంటలకు వచ్చేస్తాం. సాయంకాలం వెళ్ళి ఇంకా మార్నింగ్ సుప్రభాతం కంప్లీట్ చేసుకొని రావటమే. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఈ సేవలు చేస్తున్నందుకు గాను అన్నమాచార్య వంశస్థులుగా గాను ఈ 2 విధానాలు కనుక దృష్ట్యా తీసుకుంటే ఎటువంటి అంటే మీకు స్పెషల్గా ఏమన్నా అక్కడ విధానాలు నియమాలు అలాంటివి ఏమైనా ఉంటూ ఉంటాయా గురుగారు? ఊళ్ళో దేవుడి దగ్గర స్పెషల్ ఏముంటుందమ్మా, భగవంతుడి దగ్గర పేద గొప్ప ధనికుడని ఏముండదు, సమానమే. భగవంతుడి దగ్గర కైంకర్యం చేసేటువంటి భక్తులు కూడా సమానమే. ఎవరి కైంకర్యం ఎవరి సేవ వాళ్ళదే. పుష్ప కైంకర్యం వాళ్ళ సేవ, తీర్థ కైంకర్యం వాళ్ళ సేవ, అర్చక కైంకర్యం దీక్షితుల కైంకర్యం వాళ్ళ సేవ, తలపాక వాళ్ళది, తరుగుండ వాళ్ళది, గొల్ల సన్నిధి గొల్ల కైంకర్యం. ఎవరి కైంకర్యాలు ఎవరి వాటికి ఏం చేయాలి, అక్కడ ఎంతసేపు ఉంటుంది అనేది వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భేదభావన ఎవరికి ఉండదు. దేవుణ్ణి తాకే కైంకర్యం దీక్షతులు వాళ్ళు తీర్థం ఇస్తే మిగతా వాళ్ళందరూ పుచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళే ప్రధానం. ఓకే ఓకే. దీక్షతులు అర్చకులే ప్రధానం. ఇప్పుడు ఈ ఏకాంత సేవ ఇవన్నీ కూడా అంటే భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతూ ఉంటాయా లేకపోతే స్వయాన మూల విరాట్కి దగ్గర ఉండి ఏదైనా విధానం ఉంటుందా? ఈ ఎక్కడ జరుగుతుంది గురుగారు ఇదంతా కూడా? లోపల మన దీక్షితులు వాళ్ళు ఈ సేవల గురించి లోపల ఉండేటువంటి బేరాల గురించి వారు చెప్తూ ఉంటారమ్మా. అది మీరు ఒకసారి గమనించండి. ఎవరెవరికి బయటికి చెప్పకూడదు గురువు, వాళ్ళు చెప్పాలి. ఓకే ఓకే. లోపల సన్నిధిలో జరిగే కైంకర్యం అంతా వాళ్ళ అధీనంలో ఉంటుంది, వారు చెప్తే బాగుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు గురుగారు అంటే మీరు ఆల్రెడీ ఇంటింటా అన్నమయ్య అని ఇలా ఒక రకంగా అవేర్నెస్ కల్పిస్తూ అందరిలో కూడా అన్నమయ్య కీర్తనల్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఒక రకంగా ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ జనరేషన్ వాళ్ళకి అన్నమయ్య కీర్తనల గురించి అని అంటే ఏం మెసేజ్ ఇస్తారు గురుగారు? ఒకప్పుడు బ్యాంకుల్లో ఒక హిందీ పదం నేర్చుకోండి అనేవాళ్ళు మా చిన్నప్పుడు. బోర్డు బ్లాక్ బోర్డు పైన రాసి పెట్టేవాళ్ళు, ఒక హిందీ పదం నేర్చుకోండి. ఆ మాదిరిగా రోజుకొక సంకీర్తన వినండి, వారానికి ఒక సంకీర్తన నేర్చుకోండి, మాసానికి ఒక సంకీర్తన సాహిత్య భావాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు భగవంతుడు అంటే ఏంటి అని తెలుస్తుంది. ఆ సంకీర్తన బాహ్యం అంటే ఏంటి, భావం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, నిగుడార్థాలంతా ఆ సంకీర్తనలో ఉంటుంది. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనుక ఎందరికి తోబుట్టుడి జీవుడు, ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖమెందరిని గ్రావింపడి జీవుడు, ఈ జీవుడు
ఈ జీవుడు ఎవ్వరెవ్వరివాడో ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు ఎక్కడెక్కడ తిరగడి జీవుడు వెనుక ఎక్కడు తన జన్మమీ జీవుడు ఏకడి చుట్టము ఈ జీవుడు డెప్పుడెక్కడికి ఏగేను ఈ జీవుడు ఈ జీవుడు ఈ జీవుడు ఎవ్వరెవ్వరివాడు ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌను ఈ జీవుడు. అంటే ఎవరికి ఎవరు ఏమి కారణ ఏంటి గురుగారు ఈ కీర్తనకు అర్థం ఏమైనా ఎవరికి ఎవరు బంధుత్వం అనేది జీవనంలో మనిషి పెట్టుకోవద్దండి. ప్రతిదానికి నేను ఒకడున్నాను, నన్ను అర్థం చేసుకుంటే మీ జీవిత విధానం అంటే ఏంటి అని తెలుస్తుంది అని అన్నమాచార్య సంకీర్తన భావ తాత్పర్య రహస్యం అమ్మ. ఓకే ఓకే. కానీ గురువుగారు వింటూ ఉంటే చాలా వినసొంపుగా అనిపిస్తుంది నిజంగా, అసలు అలా వినాలనే అనిపిస్తుంటుంది ఎంతసేపు పాడినా. ఇంతవరకే మాకు తెలుసు కానీ దానిలో ఉన్న అర్థాన్ని మేము తెలుసుకోగలిగే అంత జ్ఞానం మా దగ్గర లేదు అని మా ఆలోచన. విన్నంత మాత్రాన అవన్నీ మాకు స్వామి గురించి ఎలా అర్థమవుతాయి అంటారు గురువుగారు? ఒకసారి వింటే రాదమ్మా, ఆ కీర్తనని 10 సార్లు వినాలి. ఓకే. వినిటే అప్పుడు మనకు ఆ సంకీర్తన భావం ఏంటి అని అర్థమవుతుంది. భావం అర్థమైనప్పుడు దాంట్లో ఉండే అర్థాలు, నానా అర్థాలు ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాం. ఒకసారి వింటే శ్రవణారవిందంగా కీర్తన వింటాం, రాగం బాగుంది అనుకొని వింటాము. కానీ 10 సార్లు వింటే దాని భావం అర్థమవుతుంది. అన్నమాచార్యులు ఎందుకు ఈ కీర్తన ఎప్పుడు ఎక్కడ ఎలా రాశాడు, స్వామి కూర్చో ఉంటే రాశాడా, నిలబడుకో ఉంటే రాశాడా, స్వామి ప్రయాణం అవుతూ ఉంటే రాశాడా, స్వామి భుజిస్తూ ఉంటే రాశాడా, తాయాలతో మాట్లాడుతూ ఉంటే ఈ కీర్తన రాశాడా అన్న విధానం 10 సార్లు వింటే అర్థమవుతుంది ఏ కీర్తనైనా. గురుగారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఇది చెయ్యాలనుకుంటున్నాము, ఇది చేస్తే ఇలా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయమ్మా. ఇంకా బాహ్య ప్రపంచానికి అన్నమయ్య సంకీర్తనలు ప్రచారంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసే తాళపాక వంశస్థులందరూ అనుకుంటున్నాం. ఓకే. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించి అక్కడ ఉండేటువంటి కళాకారులతో విద్వాంసులచే కొత్త కొత్త సంకీర్తనలు సంగీత బాణీలు కట్టి క్యాసిడీల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. అది బాహ్య ప్రపంచానికి చాలామంది భక్తులకి అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక ధోరణగా వెళ్తూ ఉన్నారు. వంశస్థులుగా మా కర్తవ్యం ఏంటి, మేము ఎందుకు పుట్టాము వంశస్థులుగా, మేము ఏం చేయాలి అన్నది మేము నిర్ధారణ చేసుకొని మేము కూడా సంకీర్తనలు ప్రచారం చేస్తున్నాం. ఓకే ఓకే. మీరు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారా గురుగారు, ఒక గురువు స్థానంలో ఉండి సంకీర్తనలు క్లాసెస్ తీసుకోవడం లేదు? నేను క్లాసెస్ ఏం తీసుకోవట్లేదు. అన్నమయ్య సంకీర్తనలు సాహిత్యము, స్వామి దగ్గర కైంకర్యాలు ఏంటి, అన్నమయ్య కైంకర్యాలు ఏంటి, ఏ కైంకర్యాలు ఎవరెవరు చేస్తున్నారు, మేము ఏం కీర్తనలు పాడతాము అవి వరకు చెప్తాము. కానీ సంకీర్తనలు మేము ఎవరికి నేర్పించట్లేదు, మాకే రావు. అయ్యయ్యో, మీకు రాకపోవడం ఏంటి గురువు గారు? స్వయానా వెళ్ళి సాక్షాత్తు ఆ స్వామి దగ్గరే మీరు పాడుతూ ఉన్నారు, మీకు రాకపోవడం. గురుగారు, మీ వెనకాల చూస్తుంటే అన్నమయ్య స్వామి వారి విగ్రహం కనిపిస్తోంది, స్వామి చేతిలో ఏదో పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది, అసలు ఏంటది? మాది తంబూరా అంటారు. తంబూరా అంటే అది మ్యూజిక్ చేసేది, దానికి 4 స్ట్రింగ్స్ ఉంటుంది. ఓకే. స్ట్రింగ్స్, దాని నుంచి సజ్జమము పంచమము, మళ్ళీ సజ్జమము పంచమును 4 స్ట్రింగ్స్ ఉంటుంది అనమాట. దాని ద్వారా శృతి అంటారు. ఓకే. శృతి, ఆ శృతిని పట్టుకొని మేము లోపల కీర్తనలు పాడాలన్నమాట. తంబూరా అంటారు. నందకము అన్నమాచార్యులు ఒక ఖడ్గం నుంచి ఉద్భవించారు అన్నారు. నందకము అంటే అది ఒక ఖడ్గం అనమాట. అంటే కత్తి. కత్తి అది భగవంతుడికి ఎక్కడరా ఉంటుందంటే మహావిష్ణువు నిలబడితే నాభి నుంచి తిరువడి వరకు ఉంటుంది. నాభి నుంచి తిరువడి వరకు ఉంటుంది. నాభి ఎక్కడరా ఉంటుందంటే గగనం పైన ఉంటుంది.
తిరువడి భూమికి 6 అడుగులు ఎత్తులో ఉంటుంది. వావ్. అప్పుడు ఖడ్గం ఎంత పెద్దది ఉంటుందో మీరు ఆలోచించండి. అటువంటి ఖడ్గాన్ని నందకం అంటారు, వారి దగ్గర ఉండేదాన్ని. ఆహాహా. ఆ చాకు రాజులు వాడే ఖడ్గానికి ఒక పక్కనే పదును ఉంటుంది. భగవంతుని నుంచి వచ్చినటువంటి ఖడ్గానికి ఇరుపక్కల పదునున్నట్టుగా ఆధ్యాత్మ, శృంగారం, భక్తి, జ్ఞానమని 4 రకాలుగా రచించినటువంటి వ్యక్తి తాళపాక అన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే 4 రకాలుగా రచించారు అని చెప్పారు. అందులో మీరు పాడిన కీర్తనలు దేనికి భక్తి సంబంధించినవి కీర్తనలు కూడా భక్తి. పాడతాము. హ్మ్. లోపల ఏకాంశవులు అన్ని భక్తి కీర్తనలే వస్తుంటుంది. కొన్ని కీర్తనలు శృంగార కీర్తనలు వస్తుంది ఏకాంశవులు. ఆహా. అంటే అక్కడ స్వామిని అమ్మవారిని ఇద్దరిని స్మరిస్తూ వస్తుందా గురుగారు? అక్కడ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్వామివారిని ఆవాహన చేసి అర్చకులు స్వామిల వల్లి పడుకోబెడతారు. ఆహాహా. అప్పుడు మేము కీర్తనలు పాడుతుంటాం, సైన కీర్తనలే. హ్మ్. దాంట్లో కృష్ణుడి మీద పునర్వసు వచ్చిందంటే స్వామి మీదే, రాముడి మీద పాడుతూ ఉంటాము. ఓకే ఓకే. అదే రోహిణీ నక్షత్రం వచ్చిందంటే కృష్ణుని మీద పాడుతూ ఉంటాము. ఆహాహా. శ్రవణ నక్షత్రం ఉంటే స్వామి మీద రోజు పాడే పాటలే పాడుతూ ఉంటాము. ఓకే. తాయార్లు తిథి నక్షత్రాలు ఏదిని వచ్చింటే మంగళవారాలు, శుక్రవారాల్లో తాయారు మీద పాడుతూ ఉంటాం. ఏమని పొగడుదు మేయిక నీను ఆమని సొబగుల అలమేల్ మంగయేమని పొగడుదు మేయిక నీను ఆమని సొబగుల అలమేల్ మంగయేమని ఏమని ఏమని పొగడుదు మే తిరు జవరాల తిత్తి తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహర మధురే తిరు జవరాల తిత్తి జమ జక్క జం జం జనకీ నాని ప్రకటప్పు మురవొబ్బే బల బల సకల బదిగి సరసబు కొమ్మ నీ మొక సిరి మురిసేన చింబుల మురిపెముల తిరు జవరాల తిత్తి అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమిళట అని ఈ కీర్తన. అదే కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి. అంటే విశేషాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పాడుతూ ఉంటారు. గురుగారు, మీరు ఇందాకే అంటే స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పారు, మనకు నచ్చినవి కాదు స్వామికి నచ్చినవే పాడాలి, కీర్తించాలి ఆ సమయాన్ని బట్టి అని చెప్పి. మీరు ఇప్పుడు చెప్పారు నక్షత్రాలను బట్టి, వారాలను బట్టి కూడా విశేషాలను బట్టి స్తుతిస్తూ ఉంటాం కీర్తనలు అని. కానీ మనకంటూ ఒకటి నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళ కోసం అవి నచ్చినవి పాడినప్పటికీ. మీకు నచ్చింది ఏదైనా ఉందా కీర్తన? ఉందమ్మా. అది ఒక్కసారి. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగువావనమీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు నీడల నిల్త నిరూపములే గదయిడువడని ఇహమీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. కలుగక మానదుకాయపు సుఖములు ఇలలో పలగలవెన్నైనా అలరిన శ్రీ వెంకటాధిపనికే ఇలనర్పితము ఇహమీయగదే హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే
హరి నీవే. ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ కీర్తన. ఎందుకని గురుగారు, అంటే ఎన్నో కీర్తనలు ఉన్నప్పటికీ ఇదే మీకు ఎందుకు అంత నచ్చింది? నా పేరు ఆయన పేరు ఒకటే కనుక ఓ. హరి హరి అని. నాకు చిన్నప్పటి నుంచి ఈ కీర్తన చాలా ఇష్టం. ఎక్కువగా ఈ కీర్తన పాడుతాను. మీరు ఏ వయసులో నేర్చుకున్నారు గురుగారు ఈ కీర్తనలు కానీ సంగీతం కానీ ఇవన్నీ? 15వ సంవత్సరంలో. 15వ సంవత్సరం. అప్పటి నుంచి ఇంకా స్వామి కీర్తనలు ఏదో ఒకటి పాడుతూ ఉండేవారా నేర్చుకున్న దగ్గర నుంచి? అవును. మీరు నేర్చుకుంటున్నప్పుడు మొదటగా నేర్చుకున్నది మీకు గుర్తుందా? మొత్తం సంగీతమే నేర్చుకున్నాను. ఆ, ఆ. మొదటగా నేర్చుకున్న పాట నిత్య పూజలేవేవో నిరసిననో ప్రత్యక్షమైనటి పరమాత్మోనికి నిత్య పూజలేవేవో. ఇది మొదటగా నేర్చుకున్నారు. ఓకే, ఓకే, అద్భుతం గురుగారు. అయితే ఇప్పుడు కొన్ని కీర్తనలు ఇంకా విశేషమైనవి, భక్తుల మనసును తాకే కీర్తనలు కూడా ఇంకా కొన్ని ఉంటూ ఉంటాయి గురుగారు. అలాంటివి ఏవైనా 1-2 మా అందరి కోసం పాడి వినిపించండి. పల్లెల్లో వెళ్ళి అన్నమాచార్యులు భగవంతునికి దగ్గర చేర్పించాలనేసి వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా అని భజన దీంట్లో పిలిచికెళ్తాడనమాట. ఈయన ఒక చెట్టు దగ్గర కూర్చొని పాడుతూ ఉంటాడు. వేడుకొందామని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అవును కూడా మనం కూడా వేడుకొందాంలే రండి అని చెప్పేసి ఈయన పాడుకుంటూ ముందు పోతే వెనకాల భక్తులందరూ మనం కూడా వేడుకుంటామని తప్పట్లు తట్టుకుంటూ వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలా గుళ్ళో పిలుచుకొని వెళ్ళిపోతాడు వాళ్ళందరినీ. గుళ్ళో పిలుచుకొని కూర్చోబెట్టేసి ఈ కీర్తనలు అన్ని పాడి చేస్తుంటాడు, భజన సాంప్రదాయాలన్నీ. అట్లా ఇక పాట వినగానే భక్తి పారవశ్యంతో భక్తులందరికీ అలా వచ్చేస్తుంది, అవలీలుగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది సాంప్రదాయం మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి అన్నమాచార్యులు, భజన సాంప్రదాయం. ఇప్పుడు ఈ కీర్తనల్లో అన్ని రకాల కీర్తనలు ఉన్నాయన్నారు. అంటే ఆధ్యాత్మికానికి సంబంధించి శృంగారం, వైరాగ్యము, జ్ఞానము, భక్తి, మోక్షము. అలగటం అనేది ఆడవాళ్లకు సహజం. అలాగే దేవతలందరూ కూడా అలిగేవాళ్ళు, స్వామి అంటే వాళ్ళని బ్రతిమిలాడేవాళ్ళు, ఇలా కొన్ని సామాన్య మానవులు మాట్లాడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన ఏమైనా కీర్తనలు ఉన్నాయా గురువు? అవి ఏమైనా పాడతారా? తిరుమల క్షేత్రంలో ఏకాంత సేవలో ఏకాంత సేవ అయిపోయేది 4 అడుగులు వేస్తారు అన్నమాచార్యులు జోచ్యుతానంద పాడేసిన తర్వాత. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 నందు నింటను చేరి నయము మీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ అందముగా వారిన్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా జో 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 జో. ఈ కీర్తన పాడిన తర్వాత ఈ కాలంలో లేదు కదమ్మా, అన్నమాచార్య కాలంది చెప్తున్నాను. పాడుతూ ఉంటే స్వామి నిద్రపోయినారు అనుకొని అన్నమాచార్యులు 2 అడుగులు వేస్తారు. వేస్తేనే స్వామి అన్నమయ్య అంటారు. అదేంటి స్వామి మీరు ఇంకా నిద్రపోలేదా అంటాడు. నాకెక్కడ నిద్ర వస్తుంది, నువ్వు పాడుతూ ఉన్నావు, ఈ ఉయ్యాల ఊగుతూ ఉంది, నీ పాట నిలిపేశావు, ఉయ్యాలాగిపోయింది, నా నిద్రపోయింది అన్నప్పుడు మరి ఏం చేయమంటారు స్వామి అంటే, పద్మావతి దేవిని పిలవయ్యా, ఉయ్యాలు ఊపుతూ ఉంటే నాకు నిద్ర వస్తుంది అన్నాడు. అప్పుడు విచ్చేయవమ్మ వెన్నెలబొమ్మ మచ్చిక మరునిడాక మగోరిడాక అన్న కీర్తన పాడతాడు అన్నమాట. అప్పుడు తాయారు పరిగెత్తుకొని వస్తుంది.
ఆడవాళ్ళు పొగడ్తలకి పడిపోతారు. అమ్మవారిని అమ్మా తల్లి జగజ్జనని లోకపావని మాత పద్మావతీదేవి నీ మనసు ఎటువంటిదమ్మా అంటే గగనంలో వీచేటువంటి చంద్రబింబం అనేటువంటి ఆ కాంతి చల్లదనానికంటే నీ మనసు చాలా మెచ్చదైందమ్మా అని అంతే పడిపోయింది అమ్మవారు. అయ్యో అప్పుడు పరిగెత్తుకొని అలా తాయాలని కూడా ఇలా పిలుస్తూ ఉంటారు అన్నమాట. అలివేలు మంగమ్మని కూడా అంటే ఆవిడ మహత్యాన్ని గొప్పతనాన్ని పొగుడుతూ చెప్తూ ఒక కీర్తన ఉంది అని విన్నాను. ఆ కీర్తన ఏమైనా? చాలా కీర్తనలు ఉన్నావు. అది ఒక్కటి ఏమైనా పాడండి గురుగారు. ఇప్పుడు పాడిందంతా అమ్మవారి పైన. అమ్మమ్మ ఏమమ్మా అనేది ఏమని నిన్ను పొగడదను స్వామి అడుగుతారు. ఎప్పుడు నా మీద పాడతావు, లక్ష్మీదేవి మీద శ్రీదేవి భూదేవి వాళ్ళ మీద పాడంటే వాళ్ళని పొగిడేంత స్తోమత నాకు లేదు, ఆమెను ఏమని పొగడదు నేను అని కీర్తిస్తారు. ఓకే ఓకే, అదే సంతోషం గురుగారు. చాలా చక్కటి విషయాలు మాట్లాడారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్నో తరాల నుంచి ఇట్లా స్వామివారి సేవలో ఉండి మనందరికీ గుర్తొచ్చేది స్వామివారి వర్ణన, ప్రతి ఒక్క విషయంలో గుర్తొచ్చేది అన్నమయ్య స్వామివారి కీర్తనలు. ఆ కీర్తనలకు సంబంధించిన వంశస్థులైన మిమ్మల్ని కలవటం, మీతో ఇన్ని విషయాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఆయన సేవ చేస్తున్నందుకు మీరు అదృష్టవంతులైతే మీ అందరితో మాట్లాడుతున్నందుకు నేను కూడా ఎంతో అంత అదృష్టం చేసుకున్నానని అనుకుంటున్నాను. నమస్తే అండి. ఐ డ్రీమ్స్ వారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, ఈ ఐ డ్రీమ్స్ ఛానల్ ఇంకా మంచి అభివృద్ధి కావాలనేసి భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుతున్నాను. నమో వెంకటేశాయ సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.